ఓం నమో వెంకటేశాయ. శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీరామకృష్ణ గురవే నమః. గగనమి జగతికి మూలం బగునని పల్కుదురు, దాని ఆకారమునెన్నగలేను గదా. అట్లే పొగడందగు నిన్ను ఎట్లో మోహన రూపా. నిరాకార నిర్గుణ శుద్ధ చైతన్య తత్వంతో ఆకర్షించే స్వామి వెంకటేశ్వర. ఈ ప్రపంచం ఈ విధంగా విస్తారంగా ఏర్పడడానికి ముందు మొట్టమొదట నీ నుండి వెలువడిన మహాశక్తి ఆకాశమని ఉపనిషత్తులు పేర్కొంటున్నాయి. ఆకాశం గగనం శూన్యం అని అమరకోశంలో ఉంది. ఏమీ లేకుండా శూన్యమై ఏ ఆకారము లేని ఆకాశాన్ని గుర్తించడం ఎలా? ఆకాశంలాగే నీవు కూడా నిరాకారుడవు అని చెబుతున్నారు. కనుక నిన్ను కూడా గుర్తించలేక ఏదో విధంగా స్తోత్రం చెయ్యాలి కనుక చేస్తున్నాం కానీ నీ నిజతత్వం తెలుసుకోలేము కదా స్వామి అని నివేదిస్తున్నాం. ఆత్మన ఆకాశ సంభూత అని ఉపనిషత్తు. పరమాత్మ నుండి ఏర్పడిన జగత్తులో మొట్టమొదటి మహాశక్తి ఆకాశం. ఆ తరువాత వచ్చిన జగత్తుకంతటికీ అవకాశం కలిగించేది ఇదే. ఒక విధంగా ఇంత జగద్భారాన్ని, జగత్తుకు సంబంధించిన సమస్తమైన భారాన్ని మోయగలిగేది కూడా ఇదే. అందువల్ల ఆకాశ శక్తి సామాన్యమైనది కాదు అని అర్థమవుతుంది. ఈ ఆకాశ ఉపాసనే అన్నిటికంటే దగ్గరి దారి అనిపిస్తుంది. అయితే ఏమీ లేని స్థితిని ఏమని ఉపాసించగలం అనేది పెద్ద ప్రశ్న. దీనికి సమాధానంగా మన ఋషులు ఎంత సాధన చేశారో. ఆకాశానికి ఒక గుణం ఉంది అని కనుగొన్నారు. అదే శబ్దం. ప్రాపంచికమైన బయటి శబ్దాలేమీ లేని నిశ్శబ్దమైన ఏకాంత ప్రదేశంలో ఉండి గమనిస్తే మనకు ఈ అంతర్గత శబ్దం మనలోనే వినిపిస్తుంది. మనలో కూడా ఆకాశం ఉంటుంది గనక ఆ శబ్దం అన్నమాట. దాన్నే వింటూ ప్రశాంతంగా ఉండడమే ఆకాశ ఉపాసన, శబ్దోపాసన, ఒక విధంగా నాదోపాసన. షట్చక్రాలలో 4వది అనాహతం అంటారు. ఆహతం అంటే కొట్టబడడం, అనాహతం అంటే చప్పట్లు కొట్టడం లాంటివి ఏవీ లేకుండానే వినిపించే సహజమైన నాదం అది. దాని స్థానం హృదయం. అక్కడ భగవంతుణ్ణి నాదాత్మకంగా శ్రీకృష్ణుని మురళీనాదంలాగా వినే దర్శనం, అంటే వినడం అనే దర్శనం చేయవచ్చునన్నమాట. ఇక్కడ రూపమేది కనబడదు గనక ఈ స్థితిని పొందిన గౌతమ బుద్ధుని వంటి మహాత్ములు భగవంతునికి రూపం లేదని, అక్కడ శూన్యం తప్ప ఏమీ లేదు అని ప్రకటించారు. అందువల్ల వారిని శూన్యవాదులు అంటారు. అంటే వారిది నాదోపాసన అన్నమాట. ఈ మహాశక్తిని గుర్తించలేని కొందరు సృష్టిలో ఎర్త్, వాటర్, ఫైర్ అండ్ ఎయిర్ అని 4 మహాశక్తులే ఉన్నాయి అని అక్కడే ఆగిపోయాడు. ఆధునిక శాస్త్రజ్ఞులు స్పేస్ అనే అంశాన్ని, ఆకాశాన్ని గుర్తించారు. భగవంతుని అష్టమూర్తులలో ఆకాశమూర్తి ఒకటి ఉందని, సామాన్య జనానికి కూడా ఇది తెలియాలి అని స్వామి భగవంతుడు తమిళనాడులోని చిదంబరంలో ఆకాశలింగంగా అవతరించాడు. అక్కడ గర్భాలయంలో శూన్యమే తప్ప ఏమీ కనిపించదు. చిదంబర రహస్యం అనే మాట బహుశా అందువల్లనే ఏర్పడి ఉండవచ్చు. చిత్ అంటే జ్ఞానం, అంబరం అంటే ఆకాశం, జ్ఞానాకాశం అంటే అది రూపం లేనిది, కనబడనిది కనుక అది రహస్యం అనడం. భగవంతుని సాకార ఉపాసన కాకుండా
ఈ విధమైన నిరాకార ఉపాసన కొందరికి ఇష్టం కావచ్చు. ఇందులో కొంత ఎక్కువ కష్టం ఉన్నమాట వాస్తవం. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాసక్తచేతసాం అని భగవద్గీతలో ఉంది. అయితే ఇష్టం ఉన్న చోట కష్టం లెక్కలోకి రాదు. నాదం వినడం మీద మనస్సు పెట్టి అందులో అనేక దివ్య రూప దర్శనాలు పొందిన వాళ్ళు ఉన్నారు. శ్రీ వేణుగారు హిందూపురం దగ్గర మానేపల్లి నివాసి. వారి మార్గంలో గొప్ప సిద్ధి సాధించినవారు. నాదం దగ్గరికి చేరితే, అక్కడ నిలిస్తే ఆ పైమెట్టే పరమాత్మ. ఆకాశానికి నాద గుణం ఒక్కటైనా ఉంది. భగవంతుడు ఏ గుణము లేని నిర్గుణ పరబ్రహ్మ. ఆయన నిజమైన తత్వాన్ని తెలుసుకొని స్తుతి చేయడం సాధ్యం కాదు కదా. అందుకే ఏదో తెలిసి తెలియక స్తుతిస్తున్నాం. స్వామి సర్వజ్ఞుడు గనుక కరుణతో మనల్ని అనుగ్రహించాలి అని ప్రార్థిస్తున్నాం. గగనమి జగతికి మూలం బగునని పల్కుదురు, దాని ఆకారము నిన్నగలేను గదా, అట్లే పొగడందవు నిన్ను నెట్లో మోహన రూపా.